రైట్. సో, ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్నటువంటి ఈ స్థానిక ఎన్నికలు రోజు రోజుకి లేట్ అవుతుంది. ఇలా డిలే అవ్వడానికి రీజన్స్ ఏంటంటారు? అంటే భయపడుతున్నారంటారా ఓడిపోతారేమో అని? అందుకే కావాలని డిలే చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఎన్నో మాట్లాడతాయి. మీ మీడియా వాచ్ చేస్తూ ఉంటుంది ఏం జరుగుతుంది అని, అటు ఇటు ప్రతిపక్షాన్ని ప్రభుత్వాన్ని, తప్పేం లేదు. కానీ ఏది ఎప్పుడు ఎట్ట చేయాలనే దాంట్లో భయపడే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భయపడదు. అలా మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న అస్సలే భయపడేటోడు కాదు. ఏదైతే అదైందని ముందు పోయేటోడే కానీ వెనక పోయేటోడు కాదు, వెనక స్టెప్ వేయడు. డెఫినెట్గా అన్ని ఎలక్షన్స్ వస్తాయి, అన్నిట్లా మేమే విజయం సాధిస్తాం. మార్చిలో రావాల్సిన ఎన్నికలు ఇంకా ఇప్పుడు మార్చిలో కూడా కాదు, ఇంకా ఇంకా డిలే చేస్తామని అంటున్నారు కదండి. ఎందుకు మీకేమన్నా స్పెషల్గా ఫోన్లు చేసి చెప్పిండా ముఖ్యమంత్రి ఇప్పుడు ఇప్పుడు కావు ఎలక్షన్స్ ఏప్రిల్లో అవుతాయని చెప్పలేదు కదా? రేవంత్ అన్న ప్రకటన చేయలే కదా ముఖ్యమంత్రి హోదాలో. మరి మీ పర్సనల్గా మీకేమైనా చెప్పిండ్రో మాకు తెలియదు, కానీ అట్లాంటిది ఏమి ఉండదు. అన్నీ జరుగుతాయి, అన్నిట్లో కూడా మేమే విజయం సాధిస్తాం. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో కానివ్వండి, టీచర్స్ ఎలక్షన్స్లో, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కానివ్వండి, ఎలాంటి ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ముందు వరుసలో ఉంటుంది. ఇంకా మాకు ఒక ఓన్లీ బీజేపీ టార్గెట్, ఆ బీజేపీని కూడా మేము ఓడిస్తాం. కానీ మీరు అన్నట్టు ఇండియా వైజ్గా చూసుకున్నట్లయితే ఓవరాల్గా భారతదేశానికి సంబంధించి బీజేపీ మీరు కొద్దిగా టఫ్ పోటీగా అయితే ఉంది. కానీ తెలంగాణలో మాత్రం బీజేపీకి అయితే మీరంత అంటే బీజేపీకి 8 ఉన్నాయి. ఈవెన్ ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ కానీ అంత ఎక్కువ లేవు. కానీ ఇక్కడ ఎందుకు టఫ్ అని మీరు అనుకుంటున్నారు? అంటే నెక్స్ట్ బీజేపీ వచ్చేస్తుందనా? బీజేపీ ఉద్దేశమే అది. ఒక్కొక్క స్టేట్లో మేము ఎదగాలి, మేము ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అనేది వాళ్ళ లక్ష్యం. అవతల స్థిరంగా ఉన్న ప్రభుత్వాన్ని చీల్చైనా లేకుంటే ఏదో రకంగా చేసైనా బెదిరిచ్చో అదిరిచ్చో మేము రావాలనేది వాళ్ళ పాలసీ. కానీ మా పాలసీ, మా ఐడియాలజీ ఏంది? ప్రజలే మాకు ముఖ్యం, ప్రజా సంక్షేమమే మాకు ముఖ్యం. దానికోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇంకా బీజేపీ వేసే ఎత్తులను చిత్తు చేసే విధంగా ప్రజలతోటి ప్రజల మన్నన పొందే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కాబట్టి బీజేపీ చేసే కుట్రలను, కుతంత్రాలను అడ్డుకుంటూ కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వము, మా పార్టీని బలపరుచుకుంటూ మేము నిలదొక్కుంటూ మళ్ళీ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రజల కోసం ఉన్న పార్టీ, పేదల కోసం ఉన్న పార్టీ. ఇందిరమ్మ రాజ్యం అంటే గిది. వేరే ఏ రాజ్యాలు వచ్చినా ఆగమాగమైపోతారు. గతంలో వచ్చిన వాళ్ళు ఎట్లా చేసిండ్రు, 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏ రకంగా చేసిండ్రు, ఇక్కడ ఉండి ఢిల్లీ వాళ్ళతోటి ఏ రకంగా చేసిండ్రు, బీజేపీ వాళ్ళతోటి ఏ రకంగా చేసిండ్రు, లోపాయికార ఒప్పందాలు, చీకటి ఒప్పందాలు పక్క రాష్ట్రం వాళ్ళతోటి ఎట్లాంటి చేసిండ్రు అనేది అందరం చూసినాం. కాబట్టి ప్రజలు కూడా అన్నీ చూసిండ్రు, అన్ని రకాల ప్రభుత్వాలను చూసిండ్రు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసిండ్రు, మొన్నటి వరకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసిండ్రు, ఇప్పుడు రేవంత్ అన్న పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. మరి గతంలో ముఖ్యమంత్రులు ఏ రకంగా పనిచేసిండ్రు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులతోటి సత్సంబంధాలు పెట్టుకొని రాష్ట్రానికి ఉరగబెట్టింది ఏంది లేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ పార్టీ. ఇందిరమ్మ రాజ్యం అంటే గిట్లు ఉంటుంది. మనం కాంగ్రెస్ను చెయ్యి వదలొద్దు, చెయ్యే శ్రీరామ రక్ష అనుకునే విధంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు ఆటలో అట్టుపండు బీజేపీ అన్న మీరే ఇప్పుడు చాప కింద నీరులాగా బీజేపీ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా వ్యాపిస్తుంది అని ఆలోచన మీలో మొదలైందని నాకు అనిపిస్తుంది. సో నిజంగానే ఇప్పుడు ఎప్పుడైతే ఢిల్లీ ఎన్నికలలో వాళ్ళు అన్ని సీట్లు సంపాదించుకున్నారో ఓవరాల్గా దేశం మొత్తం కూడా బీజేపీ స్ట్రాంగ్గా ఉండడం వల్ల తెలంగాణలో కూడా గట్టి పోటీగా రాబోతుంది. మీరు ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీకి భయపడుతున్నారు అని అంటే ఏం చెప్తారు? మేమేం భయపడట్లేదు. ఆటలో అరటిపండు బీజేపీ అని ఎవరన్నారో, సాప కింద నీరైతుందని ఎవరనుకుంటున్నారో మాకు తెలియదు. కానీ బీజేపీ ఎప్పుడు బత్తాయి పార్టీ, బత్తాయి అంతే ఉంటుంది. అది గుమ్మడికాయ అంతా కాంగ్రెస్ అంతా ఎన్నడూ కాదు, అవ్వడానికి ఆ స్కోపే లేదు. ఇంకా మేము భయపడాల్సింది అసలు లేదు. ఎప్పుడు కానీ ఈ ఎదుటి పార్టీని వాళ్ళని మనము ప్రత్యామ్నాయంగా తీసుకుంటాము, అది ధీటుగా పనిచేస్తాము, చూస్తాము అంతే. మేము ఇక్కడ రీజనల్ పార్టీస్ కాకుండా జాతీయ పార్టీ అయిన బీజేపీ మాకు పోటీ అనుకొని ఎప్పుడు కానీ పోటీ ఉంటేనే బాగుంటుంది. ఇంకా మంచి శక్తివంతంగా పనిచేయగలుగుతాం, ఇంకా ప్రజలకు మంచి ఫలితాలు అందించగలుగుతాం. పోటీ లేకుండా ఏముంటుందండి?
అంతే తప్ప బీజేపీకి ఏ రోజు కూడా కాంగ్రెస్ అనేది అది గల్లీలో కానీ ఢిల్లీలో కానీ దేశవ్యాప్తంగా కానీ ఎక్కడ కూడా ఓడినా గెలిచినా భయపడే ఛాన్సే లేదు. ఇంకా ఇక బీజేపీ గంతే గదే బత్తాయి అంతా గంతే ఉంటుంది.